హలో అందరికి ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మాత్రం మస్తున్నా. అయితే మేకప్ ఏసుకోవడం ఈజీ. కానీ రిమూవ్ చేయడం అనేది ఒక టాస్క్ యాక్చువల్లీ. సెన్సిటివ్ స్కిన్ ఉన్నప్పుడు అది తీసేసిన తర్వాత ఇప్పుడు నాకు అన్ని పింపుల్స్ వచ్చేస్తాయి రేపు. ఈ షూట్ కోసం నేను వేసుకున్నా. ఇంకోటి ఏంటంటే రోజు మనం ఒక ఫీల్డ్ లో ఉన్నాము ఏదైనా ప్రొఫెషనల్ లో అంటే అక్కడ రోజు మేకప్ అవసరం ఉంటుంటుంది. సో మీరైతే ఎలా రిమూవ్ చేస్తారు వచ్చిన తర్వాత? మీరు నాకు ప్లీజ్ కామెంట్స్ లో చెప్పండి. నేనైతే ఈ మీని పిల్లల వైప్స్ యూస్ చేస్తున్నా. అదర్వైజ్ నా దగ్గర ఇంకా స్కిన్ కేర్ వైప్స్ కూడా ఉన్నాయి. కానీ నేను దీని గురించి నేను రివ్యూ ఇస్తున్నాను ఇది ఎలా ఉంటుందో. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక టీ ఉంచుకున్నాను ఇందులో నుండి. ఇది ఎలాగో పిల్లల కోసము సెన్సిటివ్ స్కిన్ కోసం యూజ్ చేస్తారు కాబట్టి బానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. రోజు నేను చేసేది ఇదే కాబట్టి మీకు చెప్తున్నాను. అండ్ మీరు కూడా యూజ్ చేసి చూడండి. నేను లైక్ 3-4 మంత్స్ నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను. ఫేస్ మాత్రం బానే ఉంది, దానికి ఏం కాలేదు. ఓకే. నేను ముందుగా ఫౌండేషన్ తీసేస్తున్నా. లిటరలీ అంటే మీకు ఏ మేకప్ రిమూవర్ అవసరం లేకుండా వెళ్తుంది దీంతో. కాజల్ ఎంత అయితే లాస్ట్ తీసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే లేకపోతే మొహం అంతా నల్లగా అయిపోతుంది. లిప్స్టిక్ అండ్ కాజల్ నేను లాస్ట్ తీసేస్తా. సో ఈ ఫౌండేషన్ వచ్చేసింది. మనకు మెయిన్ వచ్చేసి ఫౌండేషన్, ఎందుకంటే ఫౌండేషన్ ఒకవేళ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మనకు మిగిలిన తీసుకోవచ్చు. లిటరల్లీ రివ్యూ చూడండి. అసలు మేకప్ రిమూవర్ స్పెషల్ గా అవసరం లేకుండా ఎంత బాగా వెళ్తుందంటే. అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే మనకు సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే అసలు వేరేది ఏం కూడా పెట్టరాదు. ఎట్లా అంటే అసలు సో మొత్తం క్లీన్ చేసుకున్నా. నేను ఎందుకే అన్న లిప్స్టిక్ లాస్ట్ తీయాలని అవుతుంది. లిప్స్టిక్ మొత్తం అక్కడ ఇక్కడ. ఫౌండేషన్ మాత్రం అసలు ఇప్పుడు ఏమీ లేదు నా ఫేస్ పై. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.